అల్లూరు జిల్లా కొయ్యూరు విధులకు హాజరు కాని డౌనూరు పంచాయతీ కార్యదర్శి రేష్మ ఉదయం నుంచి సచివాలయం వద్ద ఉన్న మధ్యాహ్నం అయిన విధులకు హాజరు కాకపోవడంతో పంచాయతీ కార్యదర్శిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఉప సర్పంచ్ భారీ వర్షాలకు అధికారులు అందుబాటులో ఉండాలంటూ జిల్లా కలెక్టర్ ఆదేశాలు. కలెక్టర్ ఆదేశాలు సైతం బేఖాతారు చేసి విధులకు డుమ్మా కొడుతున్న పంచాయతీ కార్యదర్శి తనను ఎవరూ ఏమీ చేసేది లేదంటూ ఇష్టం వచ్చినప్పుడు విధులకు వస్తున్న వైనం. పంచాయతీలో తమ సమస్యలు చెప్పుకుందామంటూ వస్తే అందుబాటులో ఉండడం లేదంటూ అసహనం వ్యక్తం చేస్తున్న పంచాయతీ ప్రజలు వెంటనే సంబంధిత అధికారులు స్పందించి సదరు పంచాయతీ సెక్రటరీపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్. సొంత నిధులతో తమ గ్రామంలో బోరు బాగు చేయించుకుంటే బిల్లు పెట్టుకున్న పంచాయతీ కార్యదర్శి అని ఆరోపిస్తున్న వైస్ సర్పంచ్. మీ డౌనూరు సచివాలయం కదా ఇది? మరి పంచాయతీ సెక్రటరీ గారు ఇంకా రాలేనట్టుంది. టైం ఎంత అయిందండి ఇప్పుడు? మరి 12 అయినా ఇంకా డ్యూటీ విధులకు రాకపోవడం ఏంటి? నిన్న వచ్చారా? అంటే రోజు అలాగే వస్తారా లేకపోతే నిన్న ఒక రోజు వచ్చారా? అప్పుడప్పుడు అంటే ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు వరదలు అవి వస్తున్నాయి, ఇవన్నీ ఉన్నాయి. మరి దీనిపై ముందుగా అసలు దగ్గర ఉండి చూసుకోవాలి కదా, పంచాయతీ సెక్రటరీకి ఆ బాధ్యత ఉంది కదా. అయితే అంటే నిన్న అయితే లేట్గా వచ్చారు 2 ఆ టైంకి. ఈరోజు ఇంకా 12 అయినా ఇంకా రాలేదు. దిగే ఉన్నారమ్మా ఇప్పుడే హాస్పిటల్కి నేను డౌనూరు సర్పంచ్నండి. మరి ఈ పశువులు రేకుల షెడ్ల కోసం అప్లై చేయడం కోసం వచ్చాను. మరి మేడం గారు మేము మార్నింగ్ వచ్చాము. మేడం గారు ఇప్పుడు 12 కావస్తుంది కానీ ఇప్పటికి రాలేదు. పంచాయతీ సెక్రటరీ గారు రేష్మ. అందుబాటులోనంటే అండి మాకు ప్రజలకు అందుబాటులో లేరు ఇప్పుడు. ఎందుకంటే నేను ఉప సర్పంచ్గా ఈ 5 సంవత్సరాలు, ఈ 3 సంవత్సరాలు కావస్తుంది, 4 సంవత్సరాలు అవుతుంది. మరి సరే సకాల జనాలకు అందుబాటులో నీవు లేరు. రావట్లేదు అసలు. అవుతున్నాయంటే మొన్న మా ధర్మవరం గ్రామంలో కొలాయి పాడైపోయింది. కొలాయి పాడైపోతే సర్పంచ్ గారికి చెప్పాము, సెక్రటరీ గారికి కూడా చెప్పాము. దాని మీద ఏం స్పందన లేదు. లేకపోతే మా గ్రామస్తులు అందరం కలిపి ఇంటికి 100-200 డొనేషన్ చేసుకొని ఆ కొలాయి బాగు చేసుకొని ఆ బిల్లు తర్వాత ఫోన్ చేశారనమాట. బాగు చేసేసిన తర్వాత ఆ బిల్లు మాకు ఇవ్వండి, ఇచ్చిన తర్వాత మేము బిల్లు పెట్టుకుంటాం, పంచాయతీ నిధులు శాంక్షన్ అయిన తర్వాత ఇస్తామని చెప్పారు. సొంత నిధులతో చేసుకున్నాం. ఆ స్పందన అసలు ఎటువంటి స్పందన లేదు. కొలాయి పాడైపోయిందంటే ఇంకా ఎటువంటి ఇది లేదన్నమాట. అది కొంత ఈ జ్వరాలు, మలేరియా, టైఫాయిడ్ మంచి సీజనల్ అనమాట. ఇప్పుడు అంత మరి వర్షాకాలం సీజన్గా ఉంటుంది కదా. చాలామంది ఆ నెల రోజులు కూడా చాలా ఇబ్బంది పడ్డారు. నీళ్ళు కాలువలంటే నీళ్ళు తెచ్చుకోవడం, బోర్లు అంటే ఇంకా తెచ్చుకుంటే కొన్ని చాలా ఇబ్బంది పడ్డారు. ఉండాలి కంపల్సరీగా. అంతే ప్రజలకు ఏ అవసరమైనా సరే అవసరాలు. ఇంకా లేటుగా అంటే మరి ఇంక కొత్త ఏం కాదు, ఇంకా నిత్యం అదే పని కదా, ఎప్పటికీ లేటు రావడమే. వచ్చి 2 సంవత్సరాలున్నర అవుతుంది. అందుబాటులో వస్తున్నాయి. జనాలు అంటారు నువ్వు ఉప సర్పంచ్గా ఉన్నావు, సచివాలయంకి వెళ్ళి నువ్వు సెక్రటరీ గారికి సర్పంచ్ గారికి చెప్పరు, మీరు మాకు వాటర్ పోయి చాలా ఇబ్బంది ఉన్నదంటే సర్పంచ్ గారికి తెలియపరిచాం, సెక్రటరీ గారికి కూడా తెలియదు. ఎటువంటి స్పందన ఏమి లేదు. దగ్గర నెల
వాటర్కి చాలా ఇబ్బంది. ఏదేమైనా సరే బాబు, మాకు స్థానికంగా నిత్యం మాకు డ్యూటీ చేసేవాళ్ళు కావాలి. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు ఉండడం వల్ల ప్రజలు ఇబ్బంది పడతారు. మరి ఏ సమస్య వచ్చినా సరే, పిల్లల విషయం రావచ్చు, ఏ విషయానికైనా సరే కొద్దిగా ఇబ్బందిగా.